ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ సెగ్మెంట్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం. హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రాలు ఎంత హుందాగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి హను రాఘవపూడి తాజాగా సీతారామం అంటూ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుందో, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటో ఓసారి చూసేద్దాం. కథను తెరకెక్కించడంలో ఆయన శైలి విభిన్నం. ఫలితం ఎలా వచ్చినా కూడా తన శైలిని, ప్రేమను చూపించే విధానాన్ని పక్కన పెట్టలేదు. సీతారామం కథ అంతా కూడా 1985లో జరుగుతుంది. 1985లో జరుగుతున్నా కూడా దాన్ని గతం మాత్రం 1965 నేపథ్యంలోనే ఉంటుంది. ఈ సినిమాలో అగ్రతారల సినిమాలు కాకపోయినా రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా చేశాడు. ఇక సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అందరినీ మెప్పించింది. ఆ క్యారెక్టర్కు దుల్కర్ ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్థమవుతుంది. రామ్ క్యారెక్టర్లోని నిజాయితీ, దేశభక్తి, ప్రేమ, మంచితనం అన్నీ కూడా దుల్కర్లో హ్యాపీగా కనిపిస్తాయి. ఈ పాత్రను ఎంతో స్వచ్ఛంగా పోషించినట్లుగా అనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ అయితే ఆమె పాత్రలోని వేరియేషన్ అందరికీ నచ్చేస్తుంది. ఇక అఫ్రీన్గా రష్మిక మొదట్లో సీరియస్గా అనిపించినా చివర్లో మాత్రం ఎమోషనల్గా సాగుతుంది. విష్ణు శర్మగా సుమంత్ ఆకట్టుకుంటాడు. సచిన్ కేదేకర్, వెన్నెల కిషోర్, శత్రు, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ అందరూ కూడా మెప్పించారు. హను రాఘవపూడి నుంచి వచ్చిన సీతారామం కూడా అలాంటి మ్యాజిక్కే చేస్తుంది. హను రాఘవపూడి సినిమాలు ఆ ఫ్రేమింగ్, కథ, కథనాలు అందరినీ మెప్పిస్తాయి. ఆయన తీసిన ప్రతి సినిమా ఓ వర్గానికి మాత్రం మెప్పిస్తుంది. ఆయన సినిమాలోని పాత్రలు కూడా అన్ని అద్భుతంగా, పాటలు కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. వినడానికే కాదు, చూడడానికి కూడా ఎంతో హుందాగా మలిచేస్తాడు. అలాంటి ఇక ఇందులో దేశభక్తి, స్వచ్ఛమైన ప్రేమను చూపించాడు. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూనే ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేశాడు. ఏంటా యుద్ధం, ఎవరితో చేశారు, ఎందుకు చేశారు, చివరకు గెలిచారా లేదా అనే ఆసక్తిని రేకెత్తించేలా కథనాన్ని నడిపించారు. హను రాఘవపూడి చివరి వరకు కూడా సీతారాములకు ఏం జరుగుతుంది అనేది రివీల్ చేయకుండా చూపించాడు. అసలు సీతే కాదని చూస్తున్న ఆడియన్స్ ఇంటర్వెల్లో ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ థియేటర్స్లో అందరూ చప్పట్లు కొట్టేస్తారు. సీతారాముల ప్రేమ కథల్లో అందరూ లీనమైపోతారు. సినిమా ప్రారంభమైన తరువాత ఓ 20 నిమిషాలు కాస్త కష్టంగానే గడిచినా ఆ తరువాత ఎక్కడా కూడా బోర్ కొట్టదు. రామ్ ఎంట్రీతో సినిమా ఫేజే మారిపోతుంది. సీత కోసం రామ్ చేసే ప్రయాణంలో ప్రేక్షకుడు లీనమైపోతాడు. సినిమాల్లో విచ్చలవిడిగా శృంగారాన్ని చూపిస్తున్న ఈ తరుణంలో చిన్న స్పర్శలోనే ఎంతో భావం ఉంటుంది అని చూపించాడు. ఎక్కడ అశ్లీలతకు చోటివ్వకుండా కథనాన్ని నడిపించిన హను రాఘవపూడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాట్సాప్ చాటింగ్లతో కాలం గడిపే ఈ తరానికి ఉత్తరాలు రాసుకోవడంలో ఉండే భావం, అందులోని ప్రేమ గురించి చూపించాడు. ఈ సినిమాలోని ప్రేమను ఎంతో పోయటిక్గా చూపించాడు. ఇక ద్వితీయార్థంలో సీత పాత్రలోని సంఘర్షణ అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. రామ్ సీతల ప్రేమకు అందరూ ముగ్ధులవుతారు. అయితే హను
రాఘవపూడి చివర్లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం అందరి గుండెను బరువెక్కేలా చేస్తుంది. ఇక కొన్ని డైలాగ్స్ అయితే థియేటర్స్లో అందరి చేత చప్పట్లు కొట్టించేశాయి. ఆ యుద్ధంతో యుద్ధం చేసేవాడే సైనికుడు, ధర్మంతో యుద్ధం చేసేవాడు రాముడు, గెలుపుని చెప్పుకోలేని బాధ, ఓటమిని ఒప్పుకోలేని బాధ్యత అంటూ సాగే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. కురుక్షేత్రంలో రావణ సంహారం అంటూ సాగే డైలాగ్ ఆ సీన్ను రివీల్ చేసే సందర్భం ఇచ్చిన ట్విస్ట్ అందరినీ కట్టిపడేస్తుంది. ఇలాంటి ఇంకొన్ని ట్విస్ట్లు సినిమాలో అద్భుతంగా అనిపిస్తాయి. ఇక పాటలు వినడానికి ఎంత హుందాగా ఉంటాయో వాటిని తెరపై చూస్తుంటే అంతే అద్భుతంగా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. కెమెరామ్యాన్ చేసిన మాయాజాలం తెరపై కనిపిస్తుంది. సీతారాములను ఎంతో అందంగా చూపించాడు. మృణాల్ ఠాకూర్ రాణిలా కనిపిస్తూనే చక్కటి భావోద్వేగాన్ని పండించింది. ప్రేమ కథలకు ప్రధాన జోడీ మధ్య కెమిస్ట్రీ కీలకం. ఆ విషయంలో డుల్కర్, మృణాల్ మంచి ప్రతిభను చూపించారు. కాశ్మీర్ లోయలు, కొండలు, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని అంతే అందంగా చూపించాడు. ఎడిటింగ్ విభాగం కూడా పని సక్రమంగా చేసినట్లు అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా అనిపించాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో రూపుదిద్దుకున్న ప్రేమ కథ కావటం, అది కూడా ఆర్మీ నేపథ్యంలో సాగడంతో ఆడియన్స్ ఓ సరికొత్త అనుభవాన్ని పంచుతుంది. పాత్రల్ని, వాటి నేపథ్యాన్ని పరిచయం చేసే క్రమంలో అసలు కథలోకి వెళ్ళడానికి సమయం తీసుకున్నాడు దర్శకుడు. డుల్కర్ కళ్ళతోనే భావాల్ని పలికించాడు. ఆమె నటన సినిమాకు హైలైట్ అంటుంది మృణాల్ ఠాకూర్. రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరుల పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. వెన్నెల కిషోర్, సునీల్ నవ్వించటంలో పర్వాలేదనిపించారు. చివరిగా సీతారామం రమణీయం, కమనీయం, అందమైన భావోద్వేగం. మరి చూసారుగా సీతారామం మూవీలోని విశేషాలు. తిరిగి మరొక సినిమాతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు సెలవు.